గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట పట్టణ పరిధిలోని 26 వార్డుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. जरा सामने इधर ठीक है నర్సరావుపేట పట్టణం 26వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా హారతిస్తూ వాళ్ళు దీవెనలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, ఇక్కడ నర్సరావుపేటలో గోపిరెడ్డిని మళ్ళీ గెలిపించుకుంటాం, అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ముందుకొచ్చి హారతిచ్చి ఆశీర్వదించే కార్యక్రమం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమ అభిమానాలు ఎలా ఉన్నా అర్థమవుతున్నాయి. ఈరోజు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలండి. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఈరోజు కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కూటమికి కళ్ళు బైర్లు గమ్మి ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు గ్రౌండ్ లెవెల్లో. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అలానే ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు స్వయంగా ఒప్పుకున్నాడు నిన్న మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ముందుంది, తెలుగుదేశం పార్టీ ఇంకా కష్టపడాలి, మేము గెలవాలంటే ఇంకా కష్టపడాలని చెప్పి స్వయంగా తన మాటల్లో చెప్పిన నిజాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఒప్పుకొని తీరాలని చెప్పి ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాం. అట్లానే నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో
దాదాపు ప్రతి వార్డులో కూడా కదిలి ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అన్ని వార్డుల్లో కూడా ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. గ్రామాల్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా నరసరావుపేటలో పోయినసారి మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతాం. అలానే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈరోజు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని నరసరావుపేట పార్లమెంట్కి నిలబెట్టిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యొక్క ధైర్యాన్ని ఈరోజు మేమంతా కూడా నిజం చేపిస్తాం. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీ